ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృప వల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యము చూద్దాం రండి. ఈరోజు వాక్యం సామెతలు 28:6. వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ప్రియులారా, ఈ వాక్యం మన జీవితానికి చాలా బలమైన సత్యాన్ని చెబుతోంది. అదేమిటంటే, అబద్ధాలు ఆడి మోసాలు చేసి సంపాదించిన ధనం కంటే నిజాయితీగా జీవించే దరిద్రుడే ఎంతో గొప్పవాడు. ప్రియులారా, ఈ రోజుల్లో ప్రపంచం ఏమి చెబుతోంది అంటే, డబ్బుంటే చాలు, నువ్వు ఎలా సంపాదించినా పర్లేదు. కానీ దేవుని వాక్యం మాత్రం స్పష్టంగా చెబుతోంది. అదేమిటంటే, ఎలా సంపాదించావు అనేది చాలా ముఖ్యం. మోసాలు చేసి సంపాదించిన ధనం బయటకి గొప్పగా కనిపించవచ్చు, కానీ నీ ఇంట్లో మాత్రం మనశ్శాంతి ఉండదు. అలాగే హృదయంలో సంతోషం ఉండదు, భయంగా ఉంటుంది, గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటావు, స్థిరత్వం ఉండదు. ప్రియులారా, కానీ నిజాయితీగా జీవించేవాడికి డబ్బు తక్కువైనా సరే మనస్సుకు శాంతి ఉంటుంది, దేవుని కృప ఉంటుంది, గౌరవం ఉంటుంది. సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. మనం డబ్బు కోసం మన విలువలను వదులుకుంటున్నామా, లేక నిజాయితీని కాపాడుకుంటున్నామా? ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ధనం కంటే విలువైనది నీ స్వభావం, సంపాదన కంటే గొప్పది నీ నిజాయితీ. ప్రియులారా, దేవుడు మన దగ్గర ఎంత ఉందో చూడరు, అది ఎలా సంపాదించామో చూస్తారు. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను మోసం చెయ్యను, నేను నిజాయితీగా జీవిస్తాను, దేవునికి ఇష్టమైన మార్గంలో నడుస్తాను. ప్రియులారా, మోసం చేసిన ధనం నిలవదు, నిజాయితీ జీవితం ఎప్పటికీ నిలుస్తుంది. ఇదే దేవుని జ్ఞానం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును మీ కుటుంబాలకును నిత్యమూ తోడయ్యుండి ఆశీర్వదించునుగాక.